కొంతమంది డబ్బున్న వ్యక్తులు తమ పెళ్ళిళ్ళని అంగరంగ వైభవంగా చేసుకుంటారు, డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారు. అలాగే తమ పెళ్ళిళ్ళకి గొప్ప గొప్ప సెలబ్రిటీస్ని, వ్యాపారవేత్తల్ని, రిచ్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తారు. ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు కూడా అంతే. కానీ వీళ్ళు కూడా రిచ్చే, వీళ్ళు కూడా బాగా రిచ్చే. కానీ తమ పెళ్ళికి ఎటువంటి హంగామా లేకుండా, చుట్టాలని పిలవకుండా, ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని పిలవకుండా, మొన్న ఒక ఫంక్షన్ హాల్లో తెలియని వ్యక్తులు వచ్చి భోజనం చేస్తే 5,000 జనివారం, 3 నెలలు జైలు శిక్ష అన్నారు కదా. కానీ ఈ దంపతులు ఒక్క మనసు చాలా గొప్పది. ఒక్కసారి చేసుకున్న పెళ్ళి మన ఫ్యామిలీ మెంబర్స్తో రిచ్గా చేసుకోవాలని అనుకుంటాం. కానీ వీళ్ళ పెళ్ళికి ఎట్లా అంటే అనాథ పిల్లలు, వికలాంగులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు పెళ్లి చేసుకొని అక్కడ కేక్ కట్ చేసి పెద్ద హోటల్లో, పెద్ద రెస్టారెంట్లో వాళ్ళకి ఫుడ్ పెట్టించి అసలు చాలా మళ్ళీ మంచిగా పంపించారు. ఇంకా రిలేటివ్స్, ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, ఆ గిఫ్ట్స్ని మళ్ళీ ఈ పిల్లలకి ఇచ్చారనమాట. సో ఈ కప్పులు ఎప్పుడూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అండ్ ఇలాంటి మంచి పనులు ఇంకా చాలా చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. వీళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి.